ఇదిగో అన్న. రే ఇవాళ ఎంత ఖర్చు అయినా సరే బిల్ నేను కడతాను అన్న. పేటిఎం ఉందా? ఇదిగో అన్న. అమ్మ బాబాయ్ అన్న వచ్చింది. మావా ఒక్క సిగరెట్ ఇప్పిరా. ఒక్క సిగరెట్ ఏందిరా? సిగరెట్ ప్యాకే ఇప్పిస్తా పదా. అన్న సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. తీసుకోండి. ఇదిగోరా అన్న. పేటిఎం చేస్తానా? వచ్చింది. ఇదేంటి మా షాప్ లో స్పీకర్ లేదే, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మామా పరిగెత్తురా. ఆగండి రా. అసలు ఏం చేస్తున్నావురా? అన్న పేటిఎం ఉందా? ఇదిగో అన్న. బిర్యానీ 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 అన్న 2 స్పెషల్ బిర్యానీ. అన్న ఇలా రా. బిల్లు కట్టేది నేను. వాడికి ఉత్త రైస్ పెట్టి వాడి చికెన్ ముక్కలు కూడా నాకే వేసి. మావా గుడ్డు తింటావేంట్రా? వద్దురా. సరే ఇటువ అయితే. మావా లెగ్ పీస్ తింటావా? తింటా. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక. అన్న బిల్ ఫోన్ పే చేస్తా. సరే చెయ్యి. అరే నీ దగ్గర క్యాష్ ఉంటే ఇవ్వరా, నీకు ఫోన్ పే చేస్తా. మాకు నమ్మకం లేదోరా. చెత్త నా కొడక. ఇంకొకసారి ట్రై చేస్తా. డిస్కౌంట్ 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 ఇప్పుడు డిస్కౌంట్ డిస్కౌంట్. మనసులే కరగని లోకమే. అన్న మా 10 రూపాయలు మాకు ఇచ్చే అన్న. ఆగండ్రా. బిర్యానీ తిన్నామా, అందరం కలిసి బిల్లు కట్టామా అన్నట్టు ఉండాలి. ఫోన్ వచ్చింది, ఫోన్ పే బంద్ చేయలేదు, డబ్బులు లేవన్నారో నరుకుతా ఒక్కొక్కరిని. సరేరా. తినండి. మామా వీడేంటారు మనల్ని బిల్లు కట్టమంటాడు? ఏమోరా నాకు వినపడదు. ఈడొకడు. ఎక్కడికి రా? హ్యాండ్ వాష్ కి. కడిగారులే సంక. కూర్చోండి. రే వరుణు నీ ఫోన్ ఇక్కడ పెట్టిపోయిరారా. రే ఇప్పుడు నువ్వు పెట్టిపోయిరారా. నీ అమ్మ కడుపు మాడ. నువ్వేంటమ్మా ఊపుకుంటూ వెళ్తున్నా? ఏదో ఒకటి పెట్టిపో. నేను మీలాగా మోసం చేయను. నేను నమ్మను. రే ఆ బైక్ తీసి అక్కడ పెట్టిపో. అరే మామా అరే రే నువ్వు ఆగు. రే నువ్వు బైక్ తీసి అక్కడ పెట్టురా. సరే నీ ఇష్టం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? అరే మామా ఏంట్రా నీ బాధ ఏంటి చెప్పు. వాడు తోలింది నా బైక్ రా. ఈ బైక్ ఇసి నావిరా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. అన్న 2 థమ్స్అప్ ఇవ్వను. సరే అన్న. అరే మామ వాడు చూడట్లేదు. పేటిఎం బోర్డు మార్చేరా. ఇదిగో అన్న. అన్న పేటిఎం చేస్తాను. చేయండి అన్న. అన్న అయిందన్న. సరే సరే. అరే మామ బండాపురా. ఏమైందిరా? అక్కడ ఎలాగో పేటిఎం స్కానర్ మార్చేసాం. ఇప్పుడు వెళ్ళి అన్ని కొనేసి మళ్ళీ పేటిఎం చేద్దాం. అప్పుడు డబ్బులు మనకి, కొన్నవన్నీ మనకే. ఏమంటావు? సూపర్ రా. అన్న ఈ పేటిఎం స్కాన్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారుగా. ఈ బోర్డు మార్చి కొత్తది పెడుతున్నా అన్న. సరే మార్చండి. ఓకే అన్న. అన్న ఈ చాక్లెట్ డబ్బాలు, ఆ లేస్ ప్యాకెట్లు అన్ని కొనేస్తాను. ఎంత అవుతుందన్న? మొత్తం 1000 రూపాయలు అవుతుందన్న. సరే పేటిఎం చేసి తీసుకుంటాను. అయిందన్న. మామా డబ్బులు కట్టయ్యాయంట్రా. జస్ట్ ఇప్పుడే పేటిఎం వచ్చి బోర్డు మార్చాడన్న. దాన్ని ఫస్ట్ మీరే స్కాన్ చేశారు. బాగానే పని చేస్తుందిగా. చెత్త నా కొడక. లేనిపోయిన ఐడియాలు ఇచ్చి 1000 రూపాయలు బొక్కెట్ ఇచ్చావు కదరా. అన్న ఎగ్ పఫ్ 2 ఇవ్వన్న. ఇదిగో మచ్చా. అన్న ఎంత అయిందన్న? 80 రూపాయలు అన్న. పద మచ్చా వెళ్దాం. మరి బిల్లు? నేను ఇచ్చేసేలేరా. పద వెళ్దాం. ఎందుకురా నువ్వు ఇచ్చావు? నేను ఇచ్చావును కదరా. ఈసారి ఇద్దులే మామ. ఇదిగో మామ నీ సిగరెట్. ఏంట్రా డబ్బులు నువ్వు ఇచ్చావు? నేను ఇచ్చావును కదా. సర్లే మామ ఇంకోసారి ఇద్దులేపా. అన్న 2 ప్లేట్స్ చికెన్ నూడిల్స్. కూర్చోండి అన్న ఇస్తాను. బిల్లు ఎలాగో వీడియో కడతారు కదా, మనం మొత్తం తినేసి సేమ్ డైలాగ్ చెప్దాం. అన్న బిల్. ఒక్క నిమిషం. ఏంది మావా నేను కట్టేవాను కదా బిల్లు. అన్న బిల్లు మా వాడు కడతాడు కానీ నా డబ్బులు రెట్టు ఇచ్చేసేయండి. బాబు చికెన్ లాలీపాపు స్పెషల్ బిర్యానీ తీసుకురా. ఆడి కూడా
అన్నా ఏంటి అన్నా నీకోటి చెప్పాలన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మాట్లాడదని? ఫస్ట్ తిను. నో యూస్, వాడు విండండి. ఇదేంటి వెరైటీగా ఉంది. రే ఎదవా, అది ఫింగర్ బౌల్. బిర్యానీ చాలా బాగుందిరా తమ్ముడు. ఇందాక ఏదో చెప్తున్నావు, ఇప్పుడు చెప్పు. నీ ప్లేట్లో బొద్దింక పడింది స్వామి. అది చెప్తుంటే నువ్వేం మాట్లాడొద్దు అన్నావు. కానిస్టేబుల్స్, 2 స్మగ్లింగ్ లారీలు మీ వైపే వస్తున్నాయి, వెంటనే వాటిని ఆపండి. ఎస్ సార్. అబ్బా పోలీసులు ఇక్కడే ఉన్నారా? రే ఇక్కడ పోలీసులు ఉన్నారు, లోడ్ జాగ్రత్త. వస్తున్నా ఉండండి. హలో మామ, ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త సాంగ్ వైరల్ అవుతుందంట. దానికి డాన్స్ రీల్ చేస్తే లైక్లు అంట. రే ఏం సాంగ్ రా అది? అది दिल कमरिया मोरे तिरछी नजरिया मोरे సార్ ఆ లారీలు దొరకలేదు సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏంట్రా ఇది? दिल कमरिया मोरे మామా, అప్పుడే మన వీడియోకి 10 లెక్కలు వచ్చినాయిరా. ఈ వీడియో తీసింది ఎవరు? दिल कमरिया मोरे तिरछी नजरिया मोरे ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పండి అన్న, ఏం కావాలి? మంచి సౌండ్ వచ్చే హెడ్సెట్ చూపించన్నా. అంతేనా? రేయ్ సార్కి మంచి హెడ్ ఫోన్ తీసుకురా. ఇదిగో. సూపర్ బ్రాండ్ సార్, నేను ఇదే వాడతాను. అన్నా ఒకసారి పెట్టుకొని చూస్తాను. సరే. ఆ. అన్నా సౌండ్ సూపర్ అన్నా. ఎంత అన్నా? 3,999 రూపాయలు. అన్నా నా పర్స్ కారులో మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే అన్న. ఆ. అన్నా నా పర్స్ కారులో మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే అన్న. సరే. అన్న మన హెడ్సెట్ తీసుకెళ్తున్నాడు. పోనీరా, ఎక్కడికి పోతాడు? వాడి ఫోన్ ఇక్కడే ఉందిగా, వస్తే డబ్బులు, రాకపోతే వాడి ఫోను. మధ్యాహ్నం 1:30 2:15 బాబు పకోడి వాడు ఇంకా రాడు గానీ ఆ ఫోన్ తీసుకొచ్చి చెప్తా. అంతే అంటావా? మామా, అందరం కడుపుండా తినేసి బిల్ ఎంతైనా సరే లాస్ట్ లో కలిపి కట్టుకుందాం. సరే మావా. ఆ, ఆ. సార్ ఆర్డర్ సార్. అన్నా ఫుల్ చికెన్ మండి తీసుకురా. మామా ఎంజాయ్ పండుగ. మావా నా కడుపు నిండిందిరా. అవునరా మావా. సరేరా, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. సరేరా. సార్ బిల్ సార్. ఎంత అన్నా? 5,000. మామ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నా 5 నిమిషాలు ఆగన్నా. మామా వరుణ్ గడి జేబులో డబ్బులు ఉంటాను, నేను చూశాను. మీరిద్దరు నేను చెప్పించేయండి. ఓకేరా. మామా అందరు డబ్బులు తింటారు, బిల్లు కట్టేసి వెళ్దాం. మామా అందరం కలిసి వేలం పాట పాడదాం. ఎవరు ఎక్కువ పడితే వాడే బిల్లు కట్టాలి. ఇదేదో బాగుంది కానీ పాడేద్దాం. నా పాట వెయ్య. నా పాట 3,500. నా పాట 5,000. ఏంట్రా చూస్తారేంట్రా, పాడండి. మామా నువ్వే ఎక్కువ పాడు, బిల్ నువ్వే కట్టాలి. మామా 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 అక్కడ పెద్ద పాము ఉందిరా. పదండ్రా పోదాం. నడుస్తున్నారేంట్రా? అక్కడ ఉంది పావురా, పరిగెత్తండి. ఎక్కడ్రా పాము? ఈ రాళ్ళలోకి వెళ్ళిందిరా, చాలా పెద్ద పాము మామా. రేయ్ ఈ రాళ్ళని పక్కన కోవేయండిరా, అది ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తా. మామా ఇక్కడ ఉంది, దాని తోక ఇంతలా ఉందిరా. ఇదిగోండిరా దాని కాళ్ళు. ఈ అబ్బా పావు కాళ్ళు ఉంటాయంట్రా. A few moments later. పాము పోయిందిరా. ఎరా సాయి, మీ నాన్న రాళ్ళు మోయడానికి మనుషులు పెట్టమన్నారు, వీళ్ళేనా? అంటే నా కొడక పావుందని చెప్పి మా చేత రాళ్ళు మోయించుకుంటావా? కొడితే కొట్టారులే, మా బాబు ఇచ్చిన డబ్బులు మిగిలినాయి. అన్న మీరు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంది బిర్యానీ అన్ని తింటారా? మరి డబ్బులు? జస్ట్ 500 కట్టి ఏం కావాలన్నా ఎంత కావాలన్నా తినొచ్చు. ఎక్కడన్నా? ఇక్కడే అన్న. ఇవిగో అన్న డబ్బులు. మరి రిసిప్ట్? ఇదిగోండి, అంతా తినేసి కౌంటర్లో ఇచ్చేయండి. చెప్పండి అన్న, ఏం కావాలి? నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. నాకు కూడా.
అన్న ఫుడ్ సూపర్ ఉందన్న. బిల్ 500 అయినా చాలా తినేసాం. 500 బిల్ ఏంటి? ఈరోజు ఇక్కడ ఫుడ్ ఫ్రీ కదా. అదేంటి బయట మా చేత కూడా 500 కట్టించుకొని ఈ రిసిప్ట్ ఇచ్చాడు. రిసిప్ట్ ఏంటి భయ్యా? ఈ రోజే ఇక్కడ కొత్తగా హోటల్ ఓపెన్ చేసాం. ఈ రోజు ఇక్కడ ఫుడ్ ఎంత తిన్నా ఫ్రీయే. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ పానీపూరి అయి నీ బతుకంతే. అయ్ పానీపూరి అసలుకే వీడికి బాకీ ఉన్నాను. ఇప్పుడు ఎలా తినాలి? రే వరుణు, పానీపూరి తింటావా? నా దగ్గర డబ్బులు లేవు మావా. పర్వాలేదు మావా, నా దగ్గర అప్పు చేసిన వాళ్ళకి ఈ రోజు పానీపూరి ఎంత తిన్నా ఫ్రీ. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ఒక్క నిమిషం. హలో మావా. హలో చెప్పు మావా. మావా సాయి గడికి మీరు ఎంత అప్పు ఉన్నారు? నేను 500 ఇవ్వాలరా. నేను 300 ఇవ్వాలరా. నేను 1000 రూపాయలు ఇవ్వాలరా. నేను 700 ఇవ్వాలి మావా. అప్పున్న వాళ్ళకి సాయి గడు పానీపూరి ఫ్రీగా ఇస్తున్నాడు. అమ్మ బాబాయ్, రే పానీపూరి ఇవ్వు. పానీపూరి ఇవ్వరా. త్వరగా ఇవ్వు. మామా ఇంకా తింటారా? ఇక చాలురా. మామా మీ పాత బాకీ కూడా ఇవ్వని అవసరం లేదు. ఇవ్వం కూడా. మీరు నా బాకీ ఇవ్వరని తెలిసే ఇందులో పురుగుల మందు కలిపా. తిన్నారుగా, సావండి. అన్న బయట ఏదో ఆఫర్ పెట్టారు, ఏంటన్నా? అదా తమ్ముడు, బై 1 get 1 ఫ్రీ అని ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీ. ఎంతన్నా? 25,000 అన్నా. పోనీలే నీకోసం 20,000కి ఇస్తా. ఈ 2 ఫోన్లు కొని ఫ్రీగా వచ్చిన ఫోన్ బయట అమ్మితే మన డబ్బులు మనకు వస్తాయి. అన్న ఈగో అన్న డబ్బులు. ఏం చేసాయి? కొత్త ఫోన్ కొన్నావా? అవును మావా, ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీగా వచ్చింది. ఎంత? ఎంత 20,000. ఉండు, ఈ ఫోన్ ఆన్లైన్ ప్రైస్ ఎంతో చూద్దాం. మావా ఈ ఫోన్ 4,000 లేదా? ఏది టీవు? 4,000 8,000. ఈ 2 ఫోన్లు కనీసం 10,000 కూడా లేవు కదా. ఆడవుడా గానీ నీ గువ్వలో కొనుక్కొని దింపేది మావా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రీ పెట్రోల్ రావాలి బాబు, రావాలి. రండన్నా ఫుల్ ట్యాంక్ చేయమంటారా? ఫ్రీగా చేసే. అమ్మయ్యా ట్యాంక్ ఖాళీ అయింది. ఒరే ఏంట్రా అందరూ ఫ్రీగా పెట్రోల్ కొడుతున్నావు అంట? ఏంటి సార్ మీరు చెప్పిందే కదా నేను చేశాను. నేనేం చెప్పాను? ఒకసారి అటు చూడండి. 6 7 8 ఇదిగో నీ శాలరీ. సార్ కొంచెం నా శాలరీ పెంచండి సార్. మన బంకులోకి ఎవరు రాక ట్యాంక్ లో పెట్రోల్ అలాగే ఉంది. నువ్వు ఎలాగైనా ట్యాంక్ లో పెట్రోల్ ఖాళీ చేస్తే నీకు శాలరీ పెంచుతారా? ఓకే సార్, మీరు చెప్పినట్టే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేశాను. నా శాలరీ పెంచుతారా? అన్నా ఏం కావాలన్నా? నాకు కళ్ళు కనిపించవు. ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ప్యాక్ చేయరా. గోధుమ పిండి, కందిపప్పు, నూనె, సబ్బులు అవన్నీ ప్యాక్ చేయండి అన్న. ఒక్క నిమిషం అన్నా. ఇవిగో అన్నా మొత్తం 200. అన్నా ఇందులో 200 నోటు ఉంది, తీసుకోండి. సరిపోయిందన్నా. సరే అన్న. పవర్ సీట్ లో ఉండదు సార్. పాపం ఎలా బతుకుతాడో ఏంటో. ఏమైంది? పాపం గుడ్డివాడు కదా, ఎలా బ్రతుకుతాడో ఏంటో. వాడు గుడ్డోడు ఏంట్రా, గుడ్నా కొడక. మరి వాడికి కలకలకు వచ్చింది, అందుకే హాస్పిటల్స్ పెట్టుకున్నాడు. మరి నేను 500 తీసుకుంటే ఏమనలేదేంటి? ఏమైంది? పెట్రోల్ అన్న పెట్రోల్ ఎంతనా? బాటిల్ 200 అన్న. ఏంటి 200? వదిలే, నేను బొంకులో కొట్టించుకుంటా. వెళ్ళండి 10 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బొంకే రాదు. కావాలా? తీసుకో. ఇది ఎక్కువ ఉంది, ఇది తీసుకుంటా. పెట్రోల్. ఏంట్రా మామ పెట్రోల్ అమ్ముతున్నావు? లాభం ఉంటే చెప్పురా, నేను అమ్ముతా. చెప్తా గానీ నువ్వెవరికి చెప్పకూడదు మరి. చెప్పురా. అక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కదా, అక్కడ పార్క్ చేసిన బైక్ లో పెట్రోల్ కొట్టేసి ఇక్కడ అమ్ముతున్నా మామా. అన్నా 2 పాల ప్యాకెట్లు. యు మీన్ మిల్క్ ప్యాకెట్? 1 సెకండ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇదిగో తీసుకో. అన్నా చిల్లర ఇవ్వలేదు. ఓ షట్ మ్యాన్, నా దగ్గర చిల్లర లేదు. ఇదిగో చాక్లెట్ తీసుకో. పెద్ద ప్లానింగే. అన్నా ఒక సాల్ట్ ప్యాకెట్ ఇవ్వు. సరే ఇదిగో తీసుకో. అన్నా నా చిల్లర. అబ్బా నా దగ్గర చిల్లర లేదు తమ్మి. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. నీ దగ్గర ఎప్పుడు చిల్లర ఉండదేంద్రా స్వామి. అన్నా 3 కూల్ డ్రింక్స్ ఇవ్వన్నా. ఇదిగోండి. అన్నా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన చాక్లెట్లు తీసుకో. నీ 60 రూపాయలు సరిపోతుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఉంటా అన్నా. ఎలాగైనా నోటు మార్చాలి. చెప్పండి అన్న, ఏం కావాలి? అన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్న. అమ్మయ్య తప్పించుకున్నాం. బ్రదర్ ఆగండి.
ఒకసారి ఇలా రండి. అంటే అన్న అది ఏంటి నువ్వు చేసేది? సారీ అన్న. అలా వెళ్ళిపోతే ఎలా? ఇదిగో నీ 5 రూపాయలు చేంజ్ తీసుకో. ఇలా మీకు జరుగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. రావాలి బాబు రావాలి. సంజీవుని మొక్క, ప్రాణం పోసే మొక్క రావాలి. ఏం చెట్టు అన్న ఇది? సంజీవుని మొక్క అన్న. దీనికి పూసే పువ్వుతో చనిపోయిన మనిషికి ప్రాణం కూడా పోయొచ్చు. అవునా? ఎంత అన్న? 5,000 అన్న. ప్రాణం పోసే మొక్క అంటే ఆ మాత్రం ఉంటది. ఇదిగో అన్న, ఈ మొక్కతో ఇంకో 100 ఏళ్ళు బతికేయాలి. ఇదేంటి మొక్క ఎండిపోయింది? నా కొడక, నన్నే మోసం చేస్తావురా? వస్తున్నా, ఉండరా. వీడేంటి లేడిక్కడ? అన్న వాడు ఇక్కడే ఉండాలన్నా. ఏమైందన్నా? మా చెట్టుకంలో ఎరుగు తీసేవారు సంజీవుని మొక్కలను అమ్మేస్తున్నంటే ఇక్కడ. అంటే ఇది సంజీవని మొక్క కాదా? ఇది సంజీవుని మొక్క ఏంటారు పిచ్చనాయాలా? ఏం చదువుకున్నావు నువ్వు? అగ్రికల్చర్ అన్నా, అగ్రికల్చర్ అన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నచ్చలేదని కాదు, ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి?